ఓం అస్మద్గురుభ్యో నమ. సీతారామ లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రమూర్తి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎదుర్కోలు మహోత్సవం మనం ఎప్పుడూ చూడనటువంటిది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో గొప్పది. అమ్మ యొక్క వైభవం, అయ్యవారి యొక్క వైభవాలను విశేషంగా అర్చక స్వాములు పెద్దలు సేవించే క్రమము కనులారా చూసితే కానీ ఆ ఆనందానుభూతులను మనం పొందలేం. అలాంటి ఆనందానుభూతులను పొందే క్రమమే ఈ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం. చూడండి, ఆస్వాదించండి, తరించండి, ఆనందించండి. జై శ్రీమన్నారాయణ. సీతారామ లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కీ జై. సీతామాయి కీ జై. అలాగే కళ్యాణ మహోత్సవంలో మీరు సీతమ్మ వారి పక్షమా, రామచంద్రుల వారి పక్షము కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మంచోడు దొరికితే బాగుండు, మంచోడు దొరికితే బాగుండు అని ఎప్పుడు ఆరాటం. ఆ దొరికిన ఆయన మంచోడు అని తెలిసిన తర్వాత ఇప్పుడు మన పద్మ గారికి, సుబ్రహ్మణ్య స్వామి గారికి, రవికుమార్ గారు దొరికిన తర్వాత అమ్మయ్య మా అమ్మాయిని మంచి ఆయన చేతిలో పెట్టుకుని వాళ్ళకి ఎట్లా బెంగ లేకుండా ఉన్నారో అట్లా బెంగ లేకుండా ఉండాలని ఇప్పుడు ఇదంతా ఆరాటం ఏంటంటే అందుకొరకని కొన్ని ప్రశ్నలు ఏంటంటే రామచంద్ర స్వామి గుణవంతుడే, ఒప్పుకున్న అంశమే, పరాక్రమవంతుడే, చరిత్రలో ఉంది శివధర్మ భంగం. కానీ ఈ మనస్సు ఊరుకోక అడుగుతున్నాం, మా అమ్మేమో హిరణ్యవర్ణ అంటూ మంచి రంగు, బంగారు రంగు, అసలు అంత గొప్ప సీతమ్మ సౌందర్యం అతిలోక సుందరి, అతిరూపాధృత సీత అని ఇంత రంగున్న అమ్మాయిని పోయి నల్లని వాడికి మనం ఎట్లా అని లోకం అంటుందేమో అని బెంగ. మాకి పెద్దలు ఒప్పుకున్నారు, జనక మహారాజు ఇస్తా అన్నారు, దశరథ మహారాజు స్వీకరిస్తా అన్నారు, ఓకే. కానీ మా ఫ్రెండ్స్కి ఏం చెప్పుకోవాలి? ఏం పోయి మీ నాన్నకంటే డిసైడ్ చేస్తే నీకు సొంత ఆలోచన లేదా అని ఫ్రెండ్స్ ఏమంటారో అని సీతమ్మ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తున్నాను. నీలా మేఘశ్యాముడు అంటే ఏం చెప్పుకుంటే బాగుండు, జుట్టు కంటే రంగేయచ్చు కానీ ఈయనకి ఎట్లా రంగేయడం అని ఒక బెంగ. ఈ రంగు గురించి ఒక బెంగ ఉంది. ఇంకో బెంగ, ఆ గుహుడికి కూడా బెంగ వచ్చింది. రామచంద్ర స్వామి కాలుతో తాగితే ఆ మట్టి కాస్త ఆహా చేయనట్టు, రాయి కాస్త ఆహా చేయనట్టు కథలున్నాయి. ఈ రామచంద్ర స్వామి కనుక నా పడవ ఎక్కితే ఆయన పాదం దాకి పడవ కాస్త ఏ మనిషిలాగా మారిపోతే నాకు సాపాటు కష్టమవుతుంది, నా జీవనాధారం పోగొట్టినట్టు అవుతుందని ఆయన పాదాలు కడిగి పడవ ఎక్కించారు అని ఆ పాదాలకు ఏమన్నా ఉంటే అది కాస్త పోయి ఫ్రెష్ అన్నట్టు. ఈ పోయించోటల్లా రాయిని స్త్రీగా, ఈ దుమ్మును స్త్రీగా, కొమ్మను స్త్రీగా, పుట్టను స్త్రీగా చేస్తే ఎవరికైనా కొంచెం ఏదైనా వచ్చుకోవచ్చు. కానీ భర్త కొట్టిన దానికన్నా సవతి నవ్విన దానికి బాధ ఎక్కువ అన్నట్టు ఏకపత్ని వృత్తులను విన్నాం. కానీ ఆ విన్నదానికి వీళ్ళను ఆడవాళ్ళు చేయడం, వాళ్ళని ఆడవాళ్ళు చేయడం, ఇదంతా కొంచెం ఇదొకటి కొంచెం ఈ రెండు విషయాల్లో మాకు కొంచెం అందరు అనుకుంటారని ఇప్పుడు మనం వినయవంతమైన పద్ధతే. కానీ ఈ రెండు విషయాల్లో ఒకసారి సమాధానం కావాలని కోరుకుంటున్నాం. పారావారపయోధిశోషణ కళాపారీణ కాళానజ్వాలాజాల విహారహార విశిగవ్యాపారఘోరక్రమ సర్వావస్థతగత్ ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి రామో విగ్రహవాన్ ధర్మః నిరస్తగుహకః ధర్మేషు ధన్వీతునః. పెళ్లి పెద్దలు, ఆడపెళ్లివారు మాట్లాడవలసినటువంటి మాటలు అవేనా? ఒక సంసారాన్ని నిలబెట్టాలి అన్నప్పుడు 1000 అబద్ధాలు ఆడమన్నారు. కానీ ఇలా రంగు రూపాన్ని చూసి
ఎలా మోసపోతున్నారండి ఆడబిడ్డ గారు. సగం కేసులన్నీ ఇవే ఉన్నాయి. వాడితో చాలా అందంగా ఉన్నాడని ఫేస్బుక్లో వాడి ఫేస్ చూసి పెళ్లి చేసుకోవడం, 2 నెలలు తిరక్క ముందే ఆ అమ్మాయి పుట్టింట్లో గది. ఏమిటిది? రంగుకి ప్రాధాన్యం అయితే వెనకటికి రావణాసురుడు అన్నాడు జనక మహారాజుతో, ఏ జనక మహారాజా, నీకు నీలి రంగే ప్రధానమైతే సముద్రమును నెట్టరాదా, నిప్పులో తొయ్యరాదా, ఆకాశం చుట్ట పెట్టరాదా అన్నాడు. ఈ 3 నీలంగానే ఉన్నాయి. ఈ 3 జోలికి వెళ్లకుండా ఎవడో మనుషుడికి ఇస్తావా, నీకు రంగు ప్రధానమైందా అని వాడు అలా అంటున్నాడు. రావణాసుడు చాలా తెల్లగా ఉంటాడు. మరి రాక్షసులు అంటే మన సినిమాలో రంగు పూసినట్టుగా ఉండదు. కాబట్టి స్వామి రంగుని చూసి మోసపోకండి. ఆమె పక్కన కనుక మన స్వామి ఉంటే నీలతో యథమధ్యస్వాత్ విద్యుల్లేకేవ భాస్వరా. ఒక నల్లటి మేఘాల్లో ఒక విద్యుత్ తీగ వస్తే ఎంత బాగుంటుందో మీ అమ్మాయికి కళ ఏర్పడుతుంది అని దానికి సమాధానం చెప్పుకుంటూ అయ్యే అలాగనే మరొక ప్రశ్నను సంధించాకు. చూసిన వాళ్ళందరినీ ఆడవాళ్ళని చేసుకుంటూ పోతున్నారని ఈ చెప్పుడు మాటలు వినడం ఏమిటంటే, మీరు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎక్కడో బాబా ఆవిడేదో నానావస్థపడి ఎప్పుడు వస్తాడా రాముడు అని చెప్పి ఎదురు చూడగా 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 చాలా కాలానికి వస్తే ఆవిడ్ని పునీతం ఒక్కరిని చేశారు అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ కుటుంబాలు ఇచ్చారు, ఎక్కడా ప్రదర్శించలేదు ఆయన. ఇక తర్వాత ఆ గుడి ప్రస్తావాన్ని పాపం వాల్మీకి చెప్పనే లేదు. దయచేసి నీ కాళ్ళు ఒక్కసారి కడగనీయమంటాని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కూడా దాన్నే సమర్థిస్తూ రాశారు. స్వామి నీ కథలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంటాయి అని అంటూ, ఆహా ఏది ఒక్కసారి నీ కాళ్ళు కడగడానికి ఒక అన్యాపదేశంగా, ఒక మిషగా రాముణ్ణి కాళ్ళు కడుగుతానంటే ఒప్పుకోవడం ఉద్దేశం చేత నీ కాళ్ళ దుమ్ములన్నిటికీ కూడా అమ్మాయిలు అయిపోతారు అని అనుకుంటారా స్వామి? సరే ఏదైనా కొంచెం ఆడబిడ్డవారు కొంచెం ఇదిగా ఉండండి. మగబిడ్డవారు మేము పట్టుబట్టామంటే, మీకు కృష్ణావతారం చూపించామంటే కనుక కొన్ని వేల మంది దిగుతారు. మీకున్నవాడు జాగ్రత్తగా ఒక అమ్మాయిని మాకు ఇవ్వాలి అని చెప్పుకుంటున్నాను. అడిగాను దాసు. చాలా భాగ్యం స్వామి. మీ స్వామిని వర్ణిస్తూ ఆహా నీటి మేఘశ్యాముడు, కరుణా సముద్రుడు, స్వామి నల్లగా ఉన్నాడు, నల్లటి మేఘం నీరును బాగా వర్షిస్తుంది అని అన్నారు. బాగుందండి. అసలు స్వామి రంగు గురించి వేదం ఏం చెప్తుంది? ఆత్మనఘాత్ సువర్ణ ఏవ, పైనుంచి కింది వరకు నఖముల వరకు కూడా బంగారు వర్ణమే. మరి ఆ బంగారు వర్ణం వారికి ఎలా నల్లదనం వచ్చింది? మరి ఆండా తల్లి కూడా కాల్మేడి చెంగన్ అంటుంది, ఆ నల్లటి శరీరంతో పోలుస్తుంది. అందువల్ల ఆ నల్లటి వాడు కరుణా సముద్రుడు అంటున్నారే. అసలు నల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. దానికి కారణం, దానికి ప్రమాణం కాదు చెప్తాడు వేదాంతేశ్వరుడు వారు. తత్వముక్త కలాపం అనే గ్రంథంలో రాస్తాడు. అద్భుతమైన విషయం. లక్ష్మీ నేత్రోత్పల శ్రీ సతత పరిచయ దేశ సంవర్ధమానో నాభి నాళీ కరింఖన్ మధుకర పటలీ దత్త హస్తావలంబ అస్మాకం సంపదోఘాన్ అవిరణ తులసీనామ సంజాత భూమ కాళిందీ కాంతిహారి కళేత వపుష కాళిమా కైటభారే. అమ్మవారు పరమాత్మ చూసిందట. ఆయన సువర్ణవర్ణంలో ఉన్నాడు. కానీ ఈమె చూపులకు ఆ నల్లటి కన్నుడు అసిదేక్షణైన అమ్మ చూసేవారికి ఈ నల్లదనం మొత్తం కూడా ఆ పరమాత్మ పైకి పాకిందట. ఎలా పాకిందట? ఆ కింద నుంచి పై వరకు ఒక నల్లటి మేఘాలు వస్తున్నాయా అట్లా ఉందట. ఆ నల్లటి మేఘము ఒక శబ్దం చేస్తుండగా ఉంటుందట. ఆ స్వామి యొక్క నాభీ కమలం ఉంటుంది కదా, ఆ నాభీ కమలంలో ఒక మకరందాన్ని స్వీకరించడానికి తుమ్మెదలు వచ్చాయి. ఆ తుమ్మెదలు ఆ మకరందాన్ని సేవిస్తూ అయ్యో ఏంటి నల్లదనం, నల్లటి మబ్బులు వస్తున్నాయి అని చెప్పి జుంకారం చేస్తూ ఆ నల్లదనం అంతా స్వామి శరీరం అంతా పాకి అమ్మవారి యొక్క చూపుల వీక్షణలతోని ఆ నల్లదనం వచ్చింది. ఆ నల్లదనం మమ్మల్ని కాపాడుదాకా అని వేదాంతేశ్వరులు అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి మా అమ్మ చూపులతోనే మీ స్వామి నల్లవాడయ్యాడు, కరుణా సముద్రుడు అయ్యాడు. అది ఏం రామానుజ దాసారు. మాకు శ్రమ లేకుండా చేశారు మా అమ్మవారిని, మా స్వామివారిని పొగిడి. మీరు ఆవేశంలో మా స్వామివారిని పొగిడేశారు. చాలా సంతోషం. అయితే దీంట్లో పూర్వార్థమేమో అమ్మ చూసి 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 స్వామి నల్లగైతే
ఆయన ఆయన పుండరీకాక్షుడు, పద్మముల వంటి నేత్రములు వాడు కాబట్టి ఆ కళ్ళలో భక్తులందరినీ రక్షించడంలో జీర ఎరుపుదనం, అనురాగం కాబట్టి ఆయన నేత్రాల్లో, అమ్మ నేత్రాల్లో నల్లదనం సరదనం ఉంటే స్వామి నేత్రాలు పుండరీకాక్షుడు కాబట్టి ఆయన నేత్రాల్లో ఉండే ఎర్రదనం ఆయన చూసి 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 అమ్మ ఎర్రవారింది, హిరణ్యవర్ణ అయింది అని. అంటే చూపులలో ఉండేటువంటి శక్తి వైభవం. భగవత్ కటాక్షం పడినా లాభమే, భాగవత కటాక్షం పడినా లాభమే, ఆచార్య కటాక్షం పడినా లాభమే. అన్ని మాటలతో చెప్పక్కర్లే. హృదయాంతర్గత జ్ఞానం హృదయేనాభిగమ్యతే. ఎప్పుడో మాటల పాత్ర పరిమితం, అపరిమితం హృదయ స్థానం, అపరిమితం కటాక్ష లాభం. కాబట్టి అమ్మ కటాక్షం ఉంటే, మనం అమ్మ సన్నిధిలో ఉన్నాం కదా, ఒకరు బృహస్పతి అవుతారు. అమ్మ కటాక్షం లేకపోతే ఇంకోడు వనస్పతి, అడవిలో ఉండే చెట్టులాగా ఉంటారు. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్ష వైభవమైన, భగవత్ కటాక్ష వైభవమైన, ఆచార్య కటాక్ష వైభవమైన, భాగవత కటాక్షమైన వైభవమైన నిలబెడుతుంది, జీవింపజేస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది, ఉద్ధరింపజేస్తుంది. కాబట్టి పడిపోకుండా చేసేటువంటి గొప్పనైన విశేషం ఈ చూపులకు సంబంధించిన అంశం చాలా యోగ్యమైనది. ఎందుకంటే సర్వేంద్రియాణ మేనం ప్రధానం. ఏదైనా ఇప్పుడు అంతా చూపులు కలిసిన శుభవేళ, ఆ చూపులు కలిస్తేనే మిగతా ఏదైనా కలవడానికి అవకాశం. జై శ్రీమన్నారాయణ. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు అని భక్తులు చేసేటువంటి ప్రార్థన శ్లోకం. ఆయన సీతాముఖాంబోరుహ చంచరీకము అన్నప్పుడే తన యొక్క వర్ణం కూడా అక్కడే కల్పిస్తూ ఉన్నది. అంటే ఆ వర్ణం అమ్మగారి పట్ల అట్లా తయారై ఉన్నది అన్నట్టుగా ఉన్నది. ఇక ఎన్నో నల్లనివాడు పద్మనయనమ్ములవాడు అని వర్ణించడం ఉన్నది. ఆరుమేని చెంగల్ అని మదరం అని అటువంటి వేరే కూడా కానీ తమిళ భాషలో ఉన్నాయి. తర్వాత మణివಣ್ಣన్ అని కూడా ఉన్నది. అందుకు పరమాత్ముడికి రంగు అనేది అన్ని రంగులు తనలోనే మూర్చుకున్నవాడు. శ్రీరంగ మంగళమణి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలే కాలమేఘం శ్రీ హస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసాయ యదుశైల దీపం. అందుకు పరమాత్ముడికి ఒక రంగు, ఒక రూపం అనేది ఉండదు కదా. ఆయన సర్వంతర్యాన్ని 16,000 మంది గోపికల మధ్య 16,000 మంది కృష్ణులుగా అవతరించి ఎవరెవరి మోజులు వాటికి తీర్చగలిగినటువంటి స్వామి మీ అమ్మకు, మీ సీతమ్మ వారికి ఎలాంటి లోటు లేకుండా ఆనందాన్ని ఇస్తాడనడంలో సందేహం ఏమీ లేదు. అందుకు మీరు ముందుకు రావాలని మేము కోరుతున్నాం. సంతోషం స్వామి. మొత్తానికి స్వయంవరంకి మేము చేరుకున్నాం. ధనుర్భంగం కూడా పూర్తయిపోయింది. ఇక విషయాలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవాలి కాబట్టి అమ్మాయి మా ఇంటికి వస్తుంది కనుక ఏవైనా అమ్మాయి కొన్ని బుద్ధులు చెప్పారా? కాపురం ఎలా ఉండాలి, భర్తతో ఎలా కలగాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, అతిథి అభ్యాగతుల్ని ఎలా గౌరవపరచాలి, ఈ విషయాలు కొంచెం చెప్తే బాగుంటుంది. మాకు తెలిసినంత వరకు అమ్మగారికి కొంచెం ఆవేశం ఎక్కువే అన్నట్టుగా తెలిసింది. ఆయన ఏదో అడవికి పెడతానమ్మా, నువ్వు ఇంట్లో ఉండు, అడవిలో భయంకరమైన మృగాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, నానాభివృత్తం రాక్షసులు ఉంటారు, ఇంట్లో ఉండు అని అంటే ఇందాక సాయంత్రం ఎవరో ఉపన్యాసం చెప్తుంటే వినబడ్డాయి. అలా కాదు, స్త్రీయం పురుష విగ్రహం అంటారు, జాగ్రత్త నిన్ను అని బెదిరించిందట ఆవిడ. ఏమిటి స్వామి, ఇలా ఉంటే గుణాలు చాలా కష్టం. ఆ తర్వాత అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళి రావణాసురుడి దగ్గరికి పోయి ఆ రావణాసురుడు అనేక రకాలుగా ప్రలోభాలు పెడితే నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస్స అని
నేను భస్మం చేసేస్తాను కానీ అని అన్న తర్వాత విషయం ఇలా కోపం ఉంటే ఎలాగండి? మరి ఆ కోపంకి ఏమైనా అర్థం ఉందా? కొంచెం వివరించు. తప్పకుండా స్వామి. మా అమ్మవారికి ఏమేమి బుద్ధులు చెప్పామో మా షడోపచార స్వామి గమనిస్తారు. దానికన్నా ముందు ఒక విషయం అండి, మీ రాముడు ధనుర్భంగం చేశాడు అంటున్నారు కదా, ఆ ధనుస్సుని ఇంతవరకు ఎత్తిన వాళ్ళే లేరు. ఆ వచ్చే వాళ్ళందరిని చూసి సీతాదేవి చాలా సంతోషపడింది. మా నాన్నగారు మంచి పరీక్ష పెట్టారు, లేదా ముసలి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నన్ను వివాహం చేసుకోవడం కోసం ఇలా చేశారని. ఎప్పుడైతే రాముడిని చూసిందో, అయ్యో ఇంత కఠినాత్ముడో మా నాన్నగారు, ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పెద్ద పరీక్ష అని చెప్పి అనుకుంది. అసలు రాముడు ఎట్లా విల్లు ఎత్తాడంటాడు చూడండి. చూసింది అమ్మవారు, ఈయన ఎట్లాగైనా విల్లు ఎత్తాలి, చిన్నపిల్లాడు ఎలా ఎత్తుతాడు? కొద్దిగా అమ్మ కటాక్ష వీక్షణాలు ఎవరైనా కోరుకుంటారు కదా. అంతఃపురంలో ఉంది, చూడాలంటే నేరుగా స్త్రీ సహజమైనటువంటి లజ్జ కొంచెం ఉంటుంది. మరి దాంతో నేరుగా చూడలేదు కాబట్టి కొద్దిగా కటాక్ష వీక్షణాలు ప్రసింపజేసింది స్వామి వైపు. అది మనకు చాలా స్వామి చెప్తారు అనమాట. తడ తడ మను ముఖ కళ కలిగిన సీత కులుకుచు బోర కన్నులను చూసే నేను కనకన రుచిర కనక వసన నేను. ఆ సీతమ్మ అని అనుకున్నారా, కటాక్షం ఎట్టైనా పడాలి, లేకపోతే నేర్చుకోవడం లేకపోతే ధనుస్తున్నాం అనుకోండి. అది కొద్దిగా ఒంటిని అలా కాంట్రాస్ట్ చేసింది. అలా బిగించుకోగానే ఈమె చేతికున్న గాజులు కింద పడిపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న బ్రిటిషర్స్ ఉన్న సైలెంట్గా స్త్రీలు వాళ్ళందరూ వచ్చి అయ్యో అమ్మ గాజులు కింద పడిపోతున్నాయని వంగగానే ఆ గ్యాప్లో ఒక్కసారి కటాక్ష వీక్షణలు ప్రసరింపజేసింది. లక్ష్మీం క్షీరసముద్రనాథనయాం శ్రీరంగ రామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్న కటాక్ష రత్న విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబినీం సర్దిజాం వందే ముకుంద ప్రియాం. ఆ శ్రీగంధి చూపులతోనే ఈ మామూలు వాడు కాస్త పరబ్రహ్మై కూర్చున్నాడు. అది మా అమ్మ కటాక్షం. ఇక మంచి బుద్ధులు ఏం చెప్పాడో మా స్వామి చెప్తారు. మీరు ఇందాక ఆవేశం అన్నారే, మీరు అలా అనుకున్నారు కానీ అది గుణం అండి. మీరు గుణాన్ని దోషంగా చెప్పారు. ఇయం సీత మమసుత సహధర్మచరితవా, తండ్రి గారు నీకు ఈ సీత సహధర్మచారిణి అని చెప్పారు. అది పెరిగిన పెంపకం జనక చక్రవర్తి చేతిలో పెరిగింది కాబట్టి సహధర్మం, ఆయన ధర్మం ఏంటి? అరణ్యానికి పోవడం. అరణ్యానికి పోవడం ఆయన ధర్మం అయితే సహధర్మచారిని ఈమె కూడా అరణ్యానికి పోవాలి కదా. ఈ ఇల్లు ఆయన పేరు ఉందంటే నా పేరు వెళ్ళిపోతుందా? ఆయన భర్త పేరు మీద ఇల్లు ఉన్నదంటే బాధ్యత అన్నట్టే కదా. దానికి వేరే మాట దస్తావేజు ఎట్లా అవసరం లేదో ఆయన అరణ్యానికి పోవడం అంటే ఆమె కూడా అరణ్యానికి. ఆయన మర్చిపోయాడు సిలబస్ మర్చిపోయడానికి సిలబస్ గుర్తు చేసి బాబు నీకు మొత్తం తెలియదు, నేను పక్కన ఉంటే. అందుకొరకే శ్రీమతి ఇందాక పరాంకుశాస్త్రంగా చెప్పారు, ఇదంతా మా శ్రీమతి గారి యొక్క వైభవం అన్నారు. ఎప్పుడైనా ఏ ఇంట్లో అయినా శ్రీమతి ప్రధానం కాబట్టి పక్కన ఈమె ఉంటేనే ఆయన వ్యవహారం రామావతార లక్ష్యం నెరవేరాలంటే సీతమ్మ ఉండాలి. పైగా పతివ్రత మహాభాగా ఛాయా ఇవ అనుగత సదా నీడలాగా ఉంటుంది అని చెప్పింది. కానీ అసలు మనిషిని ఓవర్టేక్ చేసిపోతాను కాదు, నీడ అనుకూలంగా విధేయంగా ఉంటుంది. ఉగో అని కలిగి నేను ముందు పోతా అన్నది. ముందు నడిచే వాళ్ళని నీడ అనుసరించినట్టు ఎప్పుడైనా రామయ్య ఆధిపత్యాన్ని అమ్మ కూడా అంగీకరించింది, పతివ్రతగా ఉన్నది. అంతేకాక ఆమె మాట అవసరార్థం గట్టిగా మాట్లాడి ఆయన ప్రయోజనాన్ని నెరవేరేట్టుగా చేసింది. అట్లాగే ఆమె చూపు, ఇందాక చెప్పారే చూపుల గురించి, ఎంత అద్భుతం అంటే రామచంద్ర స్వామి లక్ష్మణస్వామి యుద్ధ భూమిలో ఇప్పుడు కోమా అంటారే అలా విగత చేతనులై పడి ఉంటే అమ్మ పుష్పక విమానంలో వచ్చి అలా చైతన్యం లేకుండా ఉన్న రామలక్ష్మణులను చూసిన తర్వాతే గరుత్మంతుల వారు రావడం, నాగపాశ విమోచన జరిగిందంటే అమ్మ చూపు మంగళప్రదమే, అమ్మ మాట మంగళప్రదమే. అసలు సర్వమంగళ కాబట్టి ఆయనకున్న వైభవం సీతాపతి, శ్రీపతి, లక్ష్మీపతి, ఉత్తనారాయణుడు కాదు. ఈమె వల్ల సంపదే, ఈమె వల్ల వైభవమే. ఈమె లేకపోతే ఆమె అలిగి వచ్చినప్పుడు ఆయన పాటలు తెలిసిందే.
ఆమె దూరం అయితే ఆయన బాధ తెలిసిందే కాబట్టి ఈమె బాధలు లేకుండా, ఎవరికీ బాధ లేకుండా, సృష్టిలో ఉన్న ఏ ప్రాణికి బాధ లేకుండా, సృష్టి చేసే పరమాత్మ కూడా బాధ లేకుండా చేసే మంగళకారిణి కాబట్టి మా అమ్మ సర్వమంగళ కాబట్టి శుభాశ్రయం కాబట్టి మీకు దిగులు లేదండి. మీకు వైభవమే వైభవం. గారెల బుట్టలో పడ్డట్టు, ఆ రొట్టె విరిగి నీతిలో కాదు, రొట్టెకి రొట్టె నీతి గిన్నెలో పడ్డట్టు మీకంతా కలిసి వచ్చే మీరు ఇక్కడికి అనుకూలమైంది స్వామి. అందుకనే అంటారులేండి, కాకి పిల్ల కాకి ముద్దు అని. మీ అమ్మాయి గురించి చాలా 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 గొప్పగా చెప్తున్నారు. ఏ ఇంట్లో అయినా అంతే. ఇక్కడికి వచ్చాక ఆవిడ గురించి అడగాలంటే భర్తను అడగాలి. ఆవిడ ఎలా అంటే ఆవిడ అంటే ఆయన చెప్తారు. అంతేగాని మీ అమ్మాయిని గురించి ఆ తండ్రిని తల్లిని అడిగితే మా అమ్మాయి చాలా వజ్రం అండి, అదండి ఇదండి అంటారు. చాలా సంతోషం. కానీ అడవిలోకి పెడుతుంటే ఋషీశ్వరులందరూ బాధలు చెప్పుకున్నారు స్వామికి వచ్చి. ఏహి పశ్య శరీరాన్ని అని అంటూ పాపం వాళ్ళ దగ్గరకు వచ్చి ఎన్నో రకాలుగా చెప్తే భవేయం శరణం, మీ అందరికీ అక్కర్లా, నేను అభయం ఇస్తున్నాను రాముడు అంటే ఏముందండి అమ్మగారు, మనకి ఎందుకు వచ్చినుకోవాలండి, ఈ 14 ఏళ్ళు కనిపించుకుని వెళ్ళిపోదాం, ఈ రాక్షసులతో ఈ గొడవ ఇది అవసరమా అనంది. మరి మా స్వామి దాశరథి కరుణా పయోనిధి, ఇటువంటి వాడికి ఆ స్వామి అమ్మకి ఈ స్వామికి అటువంటి గుణం ఉన్నటువంటి ఆవిడ తగునా? మరి ఎట్లా పక్కన కూర్చుంటే ఆవిడ కఠినాత్మురాలనాలా, లేక ఆవిడ కూడా మాధవ స్వభావమే అని అనాలా? స్వామికి అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయంటే ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయి. కాబట్టి అమ్మాయి మీరు కొంచెం చెప్పి కొంచెం దయ నలుగ్రహమని చెప్పవే సీతమ్మ తల్లి అని అంటే ఆవిడ పలికేటట్టుగా చెప్పారు. అయ్యా, ఇప్పుడు ఒక పెళ్లి పందిరి వేసినప్పుడు ఒక గుంజని పాతుతామండి. ఆ గుంజని పాతి వదిలేస్తామా? గట్టి పట్టుకుని ఊపుతామా లేదా? గట్టి ఉందా లేదా అని. ఆశ్రిత రక్షణలో శ్రీరాముడి యొక్క దృఢత్వం ఎంత టెస్ట్ చేసిందప్ప మా అమ్మ. అలా ఏమి కించపరచలేదు స్వామి, అలా ఏమి కించపరచలేదు. కాబట్టి రాముడి యొక్క శరణాగత ధర్మాన్ని అణువణువునా గుర్తు చేస్తూనే ఉంది మా అమ్మ. కాబట్టి అంత భాగ్యవంతులు. చాలా సరైన ఈ మాట చెప్పడం కొరకే ఆ ప్రశ్న వేశాను. ప్రశ్న వేసే వారిలో ఉండే ఔన్నత్యం ఏంటంటే సమాధానం ఇస్తూ ప్రశ్న వేస్తారు. అది యోగ్యత. చాలా గొప్ప విశేషం. ప్రశ్న బాగుంది, సమాధానం. ఈ సమాధానాన్ని సమర్థిస్తూ ఒకవేళ నిజంగా రామచంద్ర స్వామి ప్రతిజ్ఞ కట్టుబడతాడా లేడా అని చూడటం అమ్మ. ఆయన ప్రతిజ్ఞ కట్టుబడి ఒంటరిగా వెళ్ళి 14,000 మందిని సంహరించిన తర్వాత గాయాలైతే అందరిలో మహర్షీణాం తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం పవేగ హృష్టాదేవి భర్తారం పరిహస్సుజే. సీతమ్మకు వాడితో పంచాయతీ ఎందుకు? హాయిగా మనందరం పాటలు పాడుకుంటూ నది ఒడ్డున దిగుదాం, ఎంజాయ్ చేద్దాం అనే లక్షణం కాదు. అందుకొరకే ఈయన నిజంగా బాట కట్టుబడి ఉంటాడా, ఈయన మళ్ళీ తప్పుతాడా అని చూడటానికి, ఆయన పౌరుషం కొంచెం పెంచడానికి, ఆయన కర్తవ్యాన్ని గట్టిగా చేయించడానికి పరోక్షంగా చేసిన మాట. కాబట్టి సంసారం వద్దు, భవబంధాలు వద్దని వదిలిపెట్టినటువంటి మహర్షుల సమక్షంలో అందరు ముసలివాళ్ళు, ఎంతో గొప్ప వేల సంవత్సరాల ఆయుర్దాయం వాళ్ళు, గడ్డాలు మీసాలు వాళ్ళు, పరపురుషులు, పరాయి పురుషులు, అలాంటి వాళ్ళ ముందర అసూర్యం పశ్య నియమాలతో కట్టుబాట్లతో పెరిగినటువంటి సీతమ్మ, సూర్యకిరణాలను కూడా సోకకుండా ఉండేటువంటి పాతివ్రత్య శిరోమణి అయినామే ఇంతమంది మగవాళ్ళ మధ్య అందరి సమక్షంలో భర్తను కౌగిలించుకుందంటే, నేను నిన్ను పరీక్షించిన ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, నెగ్గినందుకు నేను ఈ కౌగిలి బహుమానాన్ని ఇస్తున్నానని ఆయన యొక్క వైభవాన్ని అంగీకరించి లోకానికి చాటింది. ఆయన సంకల్పము, ఆయన ఆ సంకల్పం కార్యరూపం కావడానికి అమ్మ ఎప్పుడు తోడుగా ఉండేటువంటి స్థితి. పైగా అక్కడేం చెప్తారంటే, ఎప్పుడైనా గాయం అయితే మందు కావాలి కదా, అమ్మ భూమిలో పుట్టింది కదా, ఆయుర్వేద మొక్కలన్నీ భూమిలోనే పుడతాయి కదా, అలా గాయమైనటువంటి రామచంద్ర స్వామికి భూమిలో పుట్టిన సీతమ్మ యొక్క స్పర్శ అన్ని గాయాలు పోయేటట్టు మందు వేసింది అని
చెప్తారు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇంకొక చిన్న ప్రశ్నతో ముగిస్తాం. అంత గొప్ప రామచంద్రుడు పక్కన ఉంటే అన్ని అనుగ్రహించే సామర్థ్యం కలిగినటువంటి వాడు, విశ్వమంతా తానే ఉన్నవాడు, విశ్వంలో తానే ఉన్నటువంటి వాడు, అంత వాడు ఉంటే ఒక క్షుద్రమైనటువంటి జింకని తెమ్మని అంత బలవంతం పెట్టడం ఏమిటి? పాప ఆయన వద్దు మర్రో అంటున్నా సరే తెస్తారా తేరా అని మా మనవరాలు పేచి పెట్టినట్టుగా పెట్టిందండి. ఇది ఏమిటంటారు ఈ సంగతి? అలా పెట్టడం వల్ల ఎంత కథ అయింది చూడండి. ఉదయం సాయంకాలం కుదిరిన ప్రవచనం చెప్పుకోవాల్సి వచ్చింది మనం. ఆ ఒక్క మాయా మృగం వల్ల, ఈ మాయామృగ ప్రవేశం యొక్క విశేషం ఏమిటి, ఎందుకు జరిగింది? దీనికి ఏదో భూమి అన్నారు, ఓషధులు అన్నారు, స్వామిని అలా తప్పట్టు కొట్టేశారు, బాగుంది. మరి ఈ జింక సంగతి ఏం చెప్తారు? కొంచెం చెప్పేస్తే దానికి కూడా మరొక్క తప్పట్లు కొడతాం. సంతోషం స్వామి. అసలు ఆ జింకనే సీతమ్మ అడక్కపోతే ఇవాళ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడని మనుష్య విడంబనంలో రాముడు వచ్చి ధర్మం గురించి ఉపన్యాసం చేయలేదు, ఆచరించి చూపించాడు అని చెప్పి ఇన్నిసార్లు మనం ప్రవచనం చేసి సంభావన తీసుకున్నామే. మరి ఆ సంభావన తీసుకోవడానికి కారణం ఏమిటి? ఆ జింకే కదా. ఆ జింకే లేకపోతే, ఈ కథ నడవకపోతే ఈ ప్రవచనాలు ఎక్కడిది, ఈ సంభావన ఎక్కడిది, ఈ తదిగరాధన ఎక్కడిది? కాబట్టి రాముడి యొక్క అవతార ప్రయోజనం లోకానికంతా చాటి చెప్పడం కొరకే. ఏదో ఆన్ సైట్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఫారెన్ గూడ్ తీసుకొని వెళ్తే బాగుంటుంది, ఒక స్ప్రేనో ఇంకేదో స్పెక్సో మొబైల్ ఉన్నట్టుగా ఏదో అరణ్యవాసానికి వచ్చాం కదా, ఇది బంగారు జింకలా ఉంది, ఇది తీసుకొని వెళ్తే బాగుంటుంది ఏమన్నట్టుగా అడిగింది. ఆ విషతోని తనకు ముందు వెళ్ళి రావణాసుడి దగ్గరికి ముందు వెళ్ళి తర్వాత రాముడిని భారతి గట్టి రప్పించి ఒప్పించి అలా రాముడి యొక్క వైభవాన్ని చాలా చెప్పింది అమ్మ. అమ్మే గనక జింకను అడగకపోతే, అమ్మ గనక బంగారు జింకను అడగకపోతే, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అసలు రామచంద్ర స్వామి అంటే మూర్తి ధరించిన ధర్మమని బాణం దెబ్బతిని సప్త సముద్రాల అవతల పడ్డ మారీచుడు రామచంద్ర స్వామికి చేసిన సత్కారం ఘన సత్కారం. అంతఃపురంలో వారు మెచ్చుకుంటే కాకి పిల్ల కాకి ముద్దుందా కన్నారే అది అయ్యేది. కానీ శత్రు అంటే నిజాతీయుడు, మానవ జాతిని ఆహారంగా తీసుకునే రాక్షస జాతికి చెందినటువంటి, ప్రలోభ పెట్టేటువంటి, తిమ్మిని భూమి వేసేటువంటి అలాంటి దుర్మార్గుడైన వాడు కూడా కనువిప్పు కలిగించి రకారాదేని నామాని వృక్షేచ పశ్యామి, నా అనే అక్షరంతో ఏ రథమన్నా రక్తమన్నా నాకు రాముడే గుర్తుకొస్తున్నాడు, రాముడి పరాక్రమమే గుర్తొస్తుందని రాముడి పరాక్రమం లోకాన్ని తీసినట్టు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి అని రాముని వైభవం మారీచుడి ద్వారా చెప్పించడానికే మన దగ్గరున్న వస్తువులు మనం పొగుడుకుంటే ఇందాక మీరు అన్నారే అలా కాకుండా లోకమంతా కీర్తించేట్టుగా చేసినటువంటి తల్లి సీతమ్మ తల్లి. కాబట్టి మీరు అన్నట్టు అలా అడగొచ్చా అన్నారు. ఓకే, స్త్రీ చాపల్యం కొద్దీ అడిగారండి భర్త తెస్తాడా లేదా టెస్ట్ చేద్దామని. కానీ ఆయన మాత్రం అన్ని చేసిన వారేమో అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామోల్లేయ కాదని అప్పుడే చెప్పచ్చు కూడా. ఈయన అడగంగానే ఆయన ఎందుకు చెప్తారండి? కాబట్టి దాంట్లో కూడా 50-50 ఉంది చేసి ఉన్నారు. ఇది ఏమైనా సీతారాముల వంటి దాంపత్యం యాన్యన్యాని యథాసుఖం విహరతో తాని సర్వాణి, అవన్నీ కూడా ఒకటికి మించి గుణములు ఒకరికి ఉన్నాయి. దయాగుణం వస్తే ఇద్దరు పోటీ పడతారట, నువ్వు వెళ్ళక నేను వెళ్తాగా వాడి దగ్గరికి అని. మీరు కాదండి నేను వెళ్తానని ఆవిడ ముందుకు వస్తుందట. ఇలా అవిభాజ్యమైనటువంటి సీతారాముల తత్వం అత్యద్భుతమైనటువంటిది. ఒకరిని మించి ఒకరు మన మీద దయ చూపించడానికి ఏర్పడినటువంటి దివ్య అవతారం. అలాంటి అవతార మూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం రేపు వైభవంగా జరగబోతోంది. మనందరం అయోధ్యాపుర వాసుల్లాగా మారి ఆ దివ్య కళ్యాణాన్ని కన్నులారా సేవించి ఆనందంతో తరిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు,
సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా, ఎంతో సుందరమైనటువంటి సీతారాముల కళ్యాణ గుణములను ఇలాంటి శ్రీ వైష్ణవ కళ్యాణ మహోత్సవాలలో ఎదుర్కోలు మహోత్సవం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాలను సేవిస్తే మనకి కూడా ఆ సీతారాముల యొక్క కళ్యాణ గుణములు మనపై కూడా వర్షించి మన కుటుంబాలలో కూడా సుఖ సంతోషాలను నింపుతూ ఉంటాయి. అలాగే ఇలాంటి వీడియోలను మన బంధువర్గంకి, మన చుట్టుపక్కల వారందరికీ కూడా దర్శింపచేసి వారికి కూడా ఆ సీతారాముల అనుగ్రహణ అందరికీ అందేటట్లుగా చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీరామ్. సీతారామ లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కీ జై.